17 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి ప్రాతినిధ్యం వహించనున్నారు. దీంతో 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ పిసి విష్ణునాథ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి ప్రాతినిధ్యం వహించనున్నారు. దీంతో పాటు 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ పిసి విష్ణునాథ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సంతోషి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాసం నుంచి ఉత్తర్వులు నియమిత ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థులని దాదాపు 13 మందిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఇన్ఛార్జీలని నియమిస్తూ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా దిశా నిర్దేశం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ ఈ పార్లమెంట్ స్థానాలని మళ్ళీ ఏఐసిసి ఇన్ఛార్జిను పర్యవేక్షిస్తారు. ఏదైతే రోహిత్ చౌదరి కావచ్చు, విష్ణునాథ్ కావచ్చు, 9 పార్లమెంటు నియోజకవర్గాలని రోహిత్ చౌదరి, అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలని ఏదో విష్ణునాథ్ మాత్రం చేస్తారు. అయితే మొత్తంగా ఖమ్మానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి దుద్దిల శ్రీధర్ బాబు, వరంగల్ రేవూరు ప్రకాష్ రెడ్డి, మహబూబాద్ తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ ఉపజిల్లా కొత్వాల్, హైదరాబాద్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ సంపత్ కుమార్, కేవల్ల వేం నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండా సురేఖ, నిజామాబాద్ పి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, అదేవిధంగా జైరాబాద్ దామోదర్ రాయ నరసింహ. ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వీరిని నియమిస్తూ ఏదైతే ఇన్ఛార్జి దీపదాసం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెజార్టీ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలవాలి, ఖచ్చితంగా నియోజకవర్గాల్లో పనిచేయాలి, అదేవిధంగా కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలంటూ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ 17 పార్లమెంట్ స్థానంలో వీళ్ళు అక్కడ క్యాండిడేట్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా దాదాపుగా మొత్తం అన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తారని చెప్పొచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.